కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్లో రికార్డు సృష్టిస్తోంది. 1 కోటి సబ్స్క్రైబర్స్ని సాధించింది. బీజేపీ ఫాలోవర్స్ని 5 రోజుల్లోనే దాటేసింది. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. అయితే ఆ పార్టీ ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపేశారు. కొంతమంది యువకుల్ని బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. ఇంతకీ దీన్ని ఎవరు స్థాపించారు? దీని వ్యవస్థాపకుడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? భారతీయ డిజిటల్ ప్రపంచంలో ఒక ఊహించని సంచలనం నమోదైంది. కేవలం వ్యంగ్యం, హాస్యం ప్రాతిపాదికన ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా సామ్రాజ్యాన్నే వణికించేస్తోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 1.5 కోటి ఫాలోవర్లను సంపాదించుకుని ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇన్స్టాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన బీజేపీ ఫాలోవర్లను దాటేసింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో బీజేపీకి 8.7 మిలియన్ల ఫాలోవర్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 13.2 మిలియన్ల ఫాలోవర్లతో ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు అన్ని పార్టీలను దాటేసింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. మే 15వ తేదీన జరిగిన ఓ కోర్టు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. ముఖ్యంగా కొంతమంది నిరుద్యోగ యువకులు జర్నలిస్టులుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా మార్చారని సిజేఐ చెబుతుండగా నిరుద్యోగ యువత మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉంటున్న అభిజిత్ దీప్కే అనే యువకుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. వ్యవస్థపై ఉన్న అసహనాన్ని వ్యంగ్యంగా చూపేందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. ఈ వ్యవస్థ పట్టించుకోని ప్రజలకు ప్రతినిధులమన్నారు. బద్దకస్తులు, నిరుద్యోగుల గొంతుకని ఈ వేదిక తమను తాము అభివర్ణించుకుంది. ఈ పేజీ ఇన్స్టాగ్రామ్ బయోలో యువత చేత యువత కొరకు నడిచే రాజకీయ ఫ్రంట్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఖాతాలో కేవలం 56 పోస్టులు మాత్రమే కాగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రాజకీయ సంస్కృతిని, వ్యవస్థాగత లోపాలను ఎండగడుతూ వారు చేసిన రీల్స్, మీమ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీని క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే సెలబ్రిటీలు సైతం ఫాలోవర్స్ గా మారుతున్నారు. కాక్రోచ్ పార్టీ నవ్వులాటకే పరిమితం కాదు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఒక 5 సూత్రాల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ బోర్డులలో రీచెకింగ్ ఫీజులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వీటితో పాటు రాజకీయ పార్టీల ఫిరాయింపులు, పొలిటికల్ ఫండింగ్ లో పారదర్శకత, ఆర్టీఐ పరిధిని విస్తరించడం, రిటైర్డ్ న్యాయమూర్తులకు పదవి విరమణ తర్వాత ఇచ్చే రాజ్యసభ పదవులపై నిషేధం విధించాలంటూ సీరియస్ అంశాలను కూడా ఈ వ్యంగ్య వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మహిళా రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తోంది పార్టీ. కాక్రోచ్ పార్టీని స్థాపించిన అభిజిత్ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదివారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చిరాకు, కోపం, నిరాశను ఎక్స్ లో పెట్టానని, బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుందని ప్రశ్నించానని మంచి స్పందన రావడంతో ఆన్లైన్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేశానన్నారు. సోమరులు, నిరుద్యోగులు నిరంతరం ఆన్లైన్ లో ఉండేవారు ఫాలో అవ్వాలని చెప్పారు అభిజిత్. కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. మాజీ క్రికెటర్ ఎంపీ కీర్తి ఆజాద్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లాంటి వారు సైతం కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపారు. డిజిటల్ యుగంలో ఒక విప్లవమే సృష్టించింది. కోట్ల రూపాయలు పెట్టినా ఇంతటి స్పందన రాదని తనకు మాత్రం వచ్చిందన్నారు అభిజిత్. అంటే యువతలో నిరాశ, వ్యవస్థలో ఆగ్రహం వల్లే ఇంత స్పందన వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల యువత నిరుద్యోగులుగా మారారని చెప్పారు అభిజిత్.
అభిజిత్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కొన్నాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ టీంలో పనిచేశారు. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశారు. ఫిబ్రవరి 2020లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయినింగ్ లో అభిజిత్ కీలక పాత్ర పోషించారు. ఇది పార్టీ రాజకీయ ఆన్లైన్ యువత భాగస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక వ్యంగ్య సోషల్ మీడియా ప్రచారంగానే మిగిలిపోతుందా, లేక రాజకీయ పార్టీగా అవతరిస్తుందా అంటే ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. యువత ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటోంది. విద్య, ఉపాధికి పెద్దపీట వెయ్యాలని కోరుకుంటోంది. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాలతో పోటీ పడాలనుకుంటోంది. మన దేశాన్ని ఏలుతున్న నేతలు ఈ మార్పును గుర్తిస్తే మంచిది. అభిజిత్ ఇంకా అమెరికాలోనే ఉన్నారు. ఇండియా తిరిగొచ్చాక ఏం చేస్తారో చూడాలి.